ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కులగణనకు అడుగులు పడుతున్నాయి. ఎన్నో బీసీ సంఘాలు ఎప్పటి నుంచో కులగణన జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా కులగణనకు ప్రారంభించిన తేదీ నుంచి నెల రోజుల్లోనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై సమీక్ష జరపనున్నారు. దీంతో ఇక ఎవరు ఎంత ఉన్నారో రెక్క తేలిపోనుంది. తెలంగాణలో ప్రారంభం కానున్న కులగణనపై లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో కులగణన వెంటనే చేయాలని వివిధ బీసీ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం కులగణన చేపట్టాలని ఇటీవల బీసీ సంఘాలు ప్రభుత్వంపై బాగా ఒత్తిడి చేస్తున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కులగణనపై కామారెడ్డిలో మాట్లాడారు. దీనినే కామారెడ్డి డిక్లరేషన్ గా చెబుతున్నారు ఆ పార్టీలోని బీసీ నేతలు. దీని ప్రకారం కులగణన చేపట్టి పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ సంఘాల నాయకులు. జనగణనతో పాటే కులగణన చేపడితే సామాజిక వర్గాల వారీగా ఎవరు ఎంత ఉన్నారో లెక్కలు తెలుస్తాయని బీసీ సంఘాలు చెబుతున్నాయి. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందనేది వాళ్ల వాదన. దీంతో దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ పెరుగుతోంది. జనగణనలో కుల ప్రాతిపదికన వివరాలు సేకరించాలంటూ అన్ని రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీ, తెలంగాణ, బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్ ప్రభుత్వాలు ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం కూడా జరిగింది. కులగణనకు దేశంలో చాలా రాజకీయ పార్టీలు కూడా సానుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం కులగణనకు అనుకూలంగా మాట్లాడుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కులగణనను సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో మానిటరింగ్ చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ సమావేశాలు కొనసాగుతుండటంతో అందుకు కులగణన సర్వే నివేదిక కూడా అవసరం ఉంటుందన్న అంశం కూడా చర్చకు వస్తోంది. ఈ నివేదిక పారదర్శకంగా ఉండడానికి జీఏడీ లేదా పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల్లో దేని ద్వారా కులగణన నిర్వహించాలనే అంశంపై 2-3 రోజుల్లో సీనియర్ మంత్రులతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో బీసీ కమిషన్, బీహార్లో జీఏడీ, ఏపీలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా జరిపిన కులగణన సర్వేలపై చర్చించారు. 3 రాష్ట్రాల్లో అవలంబించిన విధానాల్లో ఉత్తమమైన దాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఈ రోజు సమీక్ష జరపనున్నారని తెలుస్తోంది. భారతదేశంలో జనగణన ప్రక్రియ బ్రిటిష్ కాలంలో ప్రారంభమైంది. 1872 నుంచి 1941 వరకు ప్రతి 10 ఏళ్లకోసారి బ్రిటిష్ పాలనలో జనాభా లెక్కలు సేకరించేవారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత ప్రభుత్వం కూడా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తుంది. 1951 నుంచి భారత ప్రభుత్వం ఈ తంతు కొనసాగిస్తోంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరణ చేపడితే భారత ప్రభుత్వం కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జనాభా లెక్కలే సేకరిస్తోంది. కులగణన వలన సమాజంలో అసమానతలు, ఘర్షణలకు అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం దాని జోలికి పోలేదు. చివరికి ఓబీసీల కులాల వివరాలను కూడా పరిగణలోకి తీసుకోలేదు. 1953లో భారత ప్రభుత్వం కాకా కలేల్కర్ నేతృత్వంలో నియమించిన మొదటి ఓబీసీ కమిషన్, 1978లో బీపీ మండల ఆధ్వర్యంలో నియమించిన రెండో ఓబీసీ కమిషన్ తప్పనిసరిగా కులగణన చేపట్టాలని సిఫార్సు చేశాయి. అయినా భారత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. ఓబీసీల రిజర్వేషన్లకు మండల్ కమిషన్ బ్రిటిషర్లు చేపట్టిన 1931 కుల గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 46 సంవత్సరాల వరకు కేంద్ర సర్వీసుల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు కాలేదు. కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీల రిజర్వేషన్ల అమలును
2008 వరకు ప్రభుత్వాలే అడ్డుకున్నాయి. 1990 ఆగస్టు 7వ తేదీన అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సూచించిన రీతిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఓబీసీ రిజర్వేషన్ల ప్రకటనతో నేషనల్ ఫ్రంట్ కూటమిలో భాగస్వామిగా ఉన్న భాజపా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో 1990 నవంబర్ 7వ తేదీన వీపీ సింగ్ సర్కారు అధికార పగ్గాలు కోల్పోయింది. ఇది ఇప్పటి వరకు జరిగిన చరిత్ర. ఇటీవల కులగణనపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీ ఫ్రంట్, జాతీయ బీసీ సంక్షేమ సంఘము కులగణన చేపట్టాల్సిందేనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్లో జనాభాను కులాల వారీగా లెక్కించడం కష్టసాధ్యమని పేర్కొంది. బీజేపీ 2010లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2011లో కులగణన చేపట్టాలని నాటి యూపీఏ సర్కారుపై ఒత్తిడి తెచ్చింది. 2018లో నాటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 2021లో జరగబోయే జనగణనలో కులాల వారీగా వివరాలు సేకరించాలని నిర్ణయం సైతం తీసుకున్నారు. అయితే ఇప్పుడు కులగణనకు ఎన్డీఏ సర్కారు ఎందుకు విముఖత చూపుతోందనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. ఈ పరిణామాల మధ్య తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కులగణనకు సిద్ధమవుతోంది. ఆ వర్గీకరణ కార్యరూపం దాలిస్తే ప్రభుత్వ పథకాల్లో ఇన్నాళ్లు వెనుక వరుసలో ఉన్న కులాలు ఇకపై ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుతం జనాభా గణన పట్టికలో ఉన్న 35 వరుసలకు అదనంగా కులం కోసం 36వ కాలం చేరిస్తే సరిపోతుంది. కుల గణన వల్ల కులతత్వం పెరుగుతుందనే భావన అర్ధరహితమని నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబాల వారీగా సమాచారం పాలకుల వద్ద ఉంటే వెనుకబడిన కులాల అభివృద్ధి ప్రణాళికలు, పథకాల అమలు సాధ్యమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విషయంలో గణాంకాల సేకరణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు బీసీల సమాచారం సేకరించడం ఎందుకు వీలు కాదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 240కి పైగా బీసీ కమిషన్లు సైతం కుల గణనకు సిఫార్సు చేశాయి. 2010లో పార్లమెంటులో దాదాపు అన్ని పార్టీలు కులగణనకు ఒత్తిడి చేయగా యూపీఏ సర్కారు మొదట అంగీకరించి తర్వాత మాట మార్చింది. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేపట్టినా ఆ వివరాలను బయట పెట్టలేదు. 50% పైగా కులాలు కనీస అభివృద్ధికి నోచుకోకుండా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైనందువల్లే ఆ సమాచారాన్ని తొక్కిపెట్టారని కొంతమంది బీసీ నేతల అభిప్రాయం. చూడాలి మరి తెలంగాణలో కులగణన వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయో.